హాయ్ ఫ్రెండ్స్, ఈ 2026లో అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించే మాట్లాడుతున్నారు. కానీ మీరు వింటున్నది, చూస్తున్నది ఇంకా పాత కథే. అసలైన విప్లవం, అసలు సిసలైనటువంటి మార్పు తెర వెనుక చాలా స్పీడ్గా రూపుదిద్దుకుంటుంది. మీరు ఇప్పటికే చాట్ జీపీటీ లాంటి టూల్స్కి ప్రాంప్ట్లు ఇస్తూ చిన్న చిన్న పనులు చేయించుకుంటూ నేను కూడా ఏఐ వాడుతున్నాను అనుకుంటే మాత్రం మీరు అసలు ఆటని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలు అయినటువంటి మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ వేల కోట్ల డాలర్లు ఎందులో పెట్టుబడి పెడుతున్నాయో తెలుసా? వాళ్ళు ఏ టెక్నాలజీని అంత ఇంట్రెస్ట్గా అభివృద్ధి చేస్తున్నారు? అదే ఏజెంటిక్ ఏఐ. ఇది ఏదో కేవలం ఒక టూల్ మాత్రం కాదండి, ఇది ఒక కొత్త శక్తి. మరి ఇది మీ ఉద్యోగాన్ని తీసేస్తుందా, లేక మీ జీవితాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్తుందా? ఈ ఒక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి. భవిష్యత్తులో మీ స్థానం ఎక్కడ ఉండాలో మీకే క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కేవలం ఏఐ వాడకం గురించి కాదు, ఏఐతో ఒక కొత్త ప్రపంచాన్ని ఎలా నిర్మించవచ్చో మాట్లాడుకోబోతున్నాం. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని పేరుని 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఉపయోగపడేలాగా తెలుగు ఎగ్జామ్స్ అని మారుదాం అనుకుంటున్నాము. మీ ఒపీనియన్ కింద షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎక్కడ ఆగిపోయామంటే, గత 2-3 ఏళ్ళుగా జనరేటివ్ ఏఐ మనల్ని ఒక ఊపేసింది కదా. టెక్స్ట్ రాయడం కానీ, అద్భుతమైనటువంటి ఇమేజ్లు క్రియేట్ చేయడం కానీ, కోడ్ రాయడంలో సహాయం చేయడం కానీ, ఇవన్నీ కూడా మనల్ని తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి. చాలామంది ముఖ్యంగా స్టూడెంట్స్ ఏంటంటే, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, వీళ్ళు ఏంటంటే ఈ టూల్స్ని వాడటం నేర్చుకొని తమ పనుల్ని స్పీడప్ స్పీడ్ పెంచుకున్నారు అనమాట. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. మనలో చాలామంది అక్కడే ఆగిపోయాం. మనం ఏఐకి ఒక పని చెప్పి అది చేసేదాకా వెయిట్ చేస్తున్నాం. అంటే మనం ఇచ్చే ప్రతి సూచనకు, ప్రతి అడుగుకు కూడా మన ప్రమేయం అనేది కంపల్సరీగా అవసరమవుతుంది ఏఐకి. కానీ టెక్ ప్రపంచం మాత్రం అక్కడితో ఆగిపోలేదు. అసలైనటువంటి డెవలప్మెంట్ అనేది టూల్స్ వాడటంలో కాదు, ఆ టూల్స్ని అవే స్వయంగా వాడుకుంటూ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పనులని కంప్లీట్ చేసేటువంటి ఏజెంట్లను సృష్టించడంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారన్నమాట. జనరేటివ్ ఏఐ ఒక ట్రైలర్ అయితే, ఏజెంటిక్ ఏఐ అనేది అసలైనటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ మార్పుని ఎవరైతే ఇప్పుడు అర్థం చేసుకోలేదో వాళ్ళు రాబోయే కొన్నేళ్లలో కెరీర్ పరంగా బాగా వెనకబడిపోతారు. ఎందుకంటే కంపెనీలకు ఇప్పుడు కేవలం సూచనలు పాటించే ఏఐ కాదండి, బాధ్యతలు తీసుకున్నటువంటి ఏఐ అయితే కావాలి. ఈ అవసరాన్ని గుర్తించకపోవడమే అసలైనటువంటి సమస్య అనమాట. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి అసలు? అంటే అందరూ ఇంతగా మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి? చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక ఇంటీరియర్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి మీ కొత్త ఇంటికి ఒక డిజైన్ కావాలని చెప్పేసి అడిగారు అనుకోండి. ఆ డిజైనర్ ఏం చేస్తాడంటే మీకు కొన్ని స్కెచ్లు ఇస్తాడు, 3D మోడల్స్, రంగులు, ఆప్షన్స్ అన్నీ చూపిస్తాడు. ఇది జనరేటివ్ ఏఐ అన్నమాట. అంటే మీరు అడిగిన దానికి తగ్గట్టుగా ఒక కొత్త ఆలోచనని, కంటెంట్ని అది సృష్టించి మాత్రమే ఇస్తుంది అనమాట. కానీ ఏజెంట్కి ఏఐ అలా కాదండి. మీరు దానికి నాకు కొత్త అందమైన ఇల్లు కావాలి అని చెప్పి ఒక టార్గెట్ ఇస్తే చాలండి. అప్పుడు అది ఏం చేస్తుందంటే, ముందు మీ టేస్ట్ ఏంటో అర్థం చేసుకుంటుంది, మీ బడ్జెట్కి అంచనా వేస్తుంది, మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ డిజైన్ అనేది వెతుకుతుంది, నిర్మాణానికి కావాల్సినటువంటి వస్తువులు ఎక్కడ తక్కువ ధరలో దొరుకుతూ చెప్తుంది, ఆన్లైన్లో రీసెర్చ్ చేసి వాటిని ఆర్డర్ చేస్తుంది, పని వాళ్ళతో మాట్లాడుతుంది, పనిని దగ్గర నుంచి చూసుకుంటుంది, చివరికి పూర్తి చేసి ఇంటి తాళాలను కూడా మీ చేతికి ఇస్తుంది. తేడా గమనించారా? జనరేటివ్ ఏఐ ఒక ఆలోచన అయితే, ఏజెంటిక్ ఏఐ అనేది ఆ ఆలోచన ఆచరణలో పెట్టేటువంటి ఒక కార్యకర్త, ఒక ఏజెంట్ లాంటిది అనమాట. దానికి ఒక లక్ష్యాన్ని ఇస్తే చాలు, దాన్ని చేరుకోవడానికి అవసరమైనటువంటి ప్లాన్ని అదే వేసుకుంటుంది. అవసరమైన టూల్స్ని, వెబ్ బ్రౌజర్ కానీ, కోడ్ ఎడిటర్ కానీ, ఏపీఐలు కానీ అదే వాడుకుంటుంది అనమాట. అంటే మనకు ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకొని పనిని కూడా పూర్తి చేస్తుంది అనమాట. ఇది కేవలం ఆన్సర్స్ మాత్రమే ఇవ్వదండి, పనులు పూర్తి చేస్తుంది. ఇట్ డస్ నాట్ జస్ట్ ఆన్సర్, ఇట్ యాక్ట్స్ అనమాట. మరి ఇది ఎందుకంత పెద్ద విషయము అంటే, ఎందుకంటే ఇది మనుషులు చేసేటువంటి బోరింగ్, టైం తీసుకునే పనులను పూర్తిగా ఆటోమేషన్ చేయగలదు అనమాట. ఉదాహరణకు ఒక కొత్త కంపెనీలో మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఒక ఏఐ ఏజెంట్ చూసుకోగలదు అనమాట. అంటే మీ రెజ్యూమెలన్నింటినీ ఫిల్టర్ చేయడం దగ్గర నుంచి, అభ్యర్థులకు టెస్టులు పంపడం దగ్గర నుంచి, అభ్యర్థుల్ని షెడ్యూల్ చేయడం వరకు, చివరికి ఆఫర్ లెటర్ పంపడం వరకు కూడా అన్నీ అదే చూసుకుంటుంది. ఇది ప్రొడక్టివిటీని 100 రెట్లు పెంచుతుంది అనమాట. అందుకే ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ వైపే చూస్తుంది. వాస్తవ ప్రపంచంలో ఏజెంటిక్ ఏఐ అంటే నిజ జీవిత ఉదాహరణలు కొన్ని చెప్తాను చూడండి. థియరీ అంటే వినడానికి చాలా మంది బాగుందంటారు, కానీ నిజ జీవితంలో ఎలా పనిచేస్తుంది అనేది నేను కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ పర్సనల్ ట్రావెల్ ఏజెంట్గా ఏజెంటిక్ ఏఐ పనికొస్తుంది. మీరు ఏ ఏజెంట్తో మీరు ఇట్లా చెప్పారనుకోండి, నెక్స్ట్ వీకెండ్ నా ఫ్యామిలీతో నేను గోవా కోసము ఒక రిలాక్సింగ్ ట్రిప్ ప్లాన్ చేయి, బడ్జెట్ నాకు 50,000 రూపాయలు అని చెప్పారనుకోండి. ఇప్పుడు
ఏజెంట్కి ఏం చేస్తుందో చూడండి. ఫస్ట్ ప్లానింగ్ చేస్తుంది. ముందుగా రిలాక్సింగ్ ట్రిప్ అంటే ఏంటో అర్థం చేసుకుంటున్నా, అంటే బీచ్కి దగ్గరగా ప్రశాంతంగా మీకు ఉండాలి. రెండోది ఏంటంటే టూల్ వాడకం, అంటే ఏపీఎల్ని ఉపయోగిస్తుంది. వెంటనే మేక్ మై ట్రిప్ కానీ గో ఈబీబో అనే ఒకటి ఉంటుంది కదా, అలాంటి సైట్లు కానీ ఇలాంటి ఏపీఎల్ని వాడి హైదరాబాద్ నుంచి గోవాకి ఉన్న ఫ్లైట్స్ అన్నింటిని కూడా వెతుకుతుంది. మీ బడ్జెట్కి సరిపోయేటువంటి బెస్ట్ డీల్స్ని పోలుస్తుంది అనమాట. ఇక 3 రీసెర్చ్ వెబ్ బ్రౌజింగ్ అనమాట. అంటే అదే టైంలో ఏం చేస్తుందంటే గూగుల్ రివ్యూస్ కానీ ట్రిప్ అడ్వైజర్ లాంటి సైట్లను బ్రౌజ్ చేసి బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రిసార్ట్లని అది వెతుకుతుందన్నమాట. అంటే వాటి రేటింగ్స్ కానీ ఫోటోలు కానీ ఫీడ్బ్యాక్ని కానీ అది అనలైజ్ చేస్తుంది అనమాట. ఇక నిర్ణయం అమలు చేయడం 4th వన్, మీ బడ్జెట్లో బెస్ట్ ఫ్లైట్స్ హోటల్ కాంబోని సెలెక్ట్ చేసిన తర్వాత మీ క్యాలెండర్ చెక్ చేసి మీకు ఖాళీ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకొని టికెట్లు అండ్ హోటల్ కూడా బుక్ చేసి పడేస్తుంది. ఇక 5th వన్ ఏంటంటే రిపోర్టింగ్ చేస్తుంది. చివరికి మొత్తం ట్రిప్ అంతా ప్లాను బుకింగు రిటర్ను పోవటము అంతా మొత్తం డెలివరీ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ పంపుతుంది. మీరు చెప్పింది ఒకే ఒక్క సెంటెన్స్ అది, కానీ ఏజెంట్ ఏ అనేది కొన్ని గంటలు మీ పనిని కొన్ని గంటలు ఉన్నటువంటి కొన్ని నిమిషాల్లోనే కంప్లీట్ చేసి పడేస్తుంది. అదే మన పిఏకో ఎవరికో అప్పచెప్తే 2 రోజులు టైం తీసుకుంటాడు దానికోసం అని చెప్పి అనమాట. ఇక ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూస్తున్నాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏజెంట్ అనమాట. అంటే ఒక టెక్ కంపెనీలో మేనేజరు ఏ ఏజెంట్కి ఒక టాస్క్ ఇస్తాడనమాట. అంటే ఏంటంటే మన యాప్లో లాగిన్ పేజీ కొంచెం స్లోగా ఉంది, దాన్ని ఆప్టిమైజ్ చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయి అని చెప్పి చెప్తాడనమాట. ఏ ఏజెంట్ వెంటనే పని మొదలు పెడుతుంది. ఫస్ట్ ఏంటంటే విశ్లేషణ చేస్తుంది, అంటే యాప్ కోడ్ని యాక్సెస్ చేసి లాగిన్ పేజీకి సంబంధించిన కోడ్ని స్టడీ చేస్తుంది అనమాట. రెండోది ఏం చేస్తుంది అంటే టెస్టింగ్ చేస్తుంది, అంటే పెర్ఫార్మెన్స్ని టెస్ట్ చేయడానికి ఆటోమేటెడ్ టెస్ట్లు కూడా కొన్ని రన్ చేసి పెడుతుంది. ఎక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే బాటిల్ నెక్స్ అంటాం కదా, వాటిని గుర్తిస్తుంది అనమాట. ఇక మూడోది ఏంటంటే కోడింగ్, సమస్యను బట్టి దాన్ని ఫిక్స్ చేయడానికి కొత్త కోడ్ రాస్తుంది. ఉదాహరణకు డేటాబేస్ క్వైరీని ఆప్టిమైజ్ చేయడం కానీ, లేదంటే అనవసరమైనటువంటి కోడ్ ఏమైనా ఉంటే దాన్ని డిలీట్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేస్తుంది. నాలుగోది ఏంటంటే సెల్ఫ్ కరెక్షన్ చేస్తుంది, అంటే రిఫ్లెక్షన్ అనమాట. అది రాసినటువంటి కోడ్ని మళ్ళీ అదే చెక్ చేసుకుంటుంది, ఏమైనా బగ్స్ ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమైనా బెటర్గా రాయొచ్చా అని చెప్పి ఆలోచన చేస్తుంది అనమాట. ఐదోది ఏంటంటే డిప్లాయ్మెంట్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక ఆ మార్పులన్నీ కూడా టెస్టింగ్ సర్వర్కి పంపి మేనేజర్ అప్రూవల్ కోసం ఒక రిక్వెస్ట్ పెడుతుంది. ఇలాంటి ఏజెంట్ల ప్రారంభ వెర్షన్లు ఇప్పటికే కొన్ని కంపెనీల్లో టెస్టింగ్ దశలో ఉన్నాయండి. కొంతమంది విశ్లేషకుల అంచనాల ప్రకారం ఏంటంటే రాబోయే దశాబ్దంలో వచ్చే 10 ఏళ్లలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోని చాలా పనులు ఆటోమేటెడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. భవిష్యత్తులో ప్రోగ్రామర్లు కోడ్ రాయడం కంటే కూడా ఇలాంటి ఏజెంట్ల మీద నడిపించడం మీద వాళ్ళు నడిపించడం మీద ఫోకస్ ఎక్కువగా పెడతారన్నమాట. ఇక మీ కెరీర్కి ఇది గోల్డెన్ టికెట్, అంటే ఉద్యోగాలు కానీ జీతాలు కానీ ఇదంతా వింటుంటాయో మా ఉద్యోగాలను తీసేస్తుందా అనే భయం కలగడం అనేది చాలా సహజం అండి. కానీ నిజం ఏంటంటే ఏజెంట్కి కొన్ని పాత ఉద్యోగాలను మార్చినా కూడా లక్షల కొత్త ఉన్నత స్థాయి ఉద్యోగాలని సృష్టిస్తుంది. మీరు ఏతో పని చేయకపోతే మీ స్థానాన్ని కూడా ఫిల్ చేసి పడేస్తుంది, భర్తీ చేసి పడేస్తుంది. కానీ మీరు ఏని నడిపించగలిగారు అనుకోండి, మీ కెరీర్ని ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదనమాట. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఈ స్కిల్స్కి విపరీతమైన డిమాండ్ ఉన్న నైపుణ్యం ఉన్నటువంటి నిపుణులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారండి. ఆ నివేదిక నేను చెప్తాను. కొన్ని నివేదికల ప్రకారం ఏంటంటే ఏ రంగంలో నైపుణ్యం ఉన్న వాళ్ళకి తీవ్రమైన కొరత ఉంది. ఇది మీలాంటి ఫ్రెషర్స్కి విద్యార్థులకి ఒక సువర్ణమైనటువంటి అవకాశాన్ని అయితే ఇస్తుంది. మరి జీతాలు ఎలా ఉంటాయంటే ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి, ఏజెంట్కి స్కిల్ ఉన్న వాళ్ళకి కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే ఎంట్రీ లెవెల్, అంటే ఫ్రెషర్స్. ఏజెంట్కి స్కిల్స్ ఉన్న ఫ్రెషర్స్కి సగటు జీతం ఏడాదికి 8 లక్షల నుంచి 18 లక్షల వరకు కూడా ఉండే అవకాశం ఉంది ఫ్రెషర్స్కే. కొన్ని సందర్భాల్లో మంచి ప్రాజెక్టులు పోర్ట్ఫోలియో ఉంటే మాత్రం టాప్ గ్రాడ్యుయేట్లకి 25 లక్షల వరకు కూడా సంపాదిస్తున్నారు అనమాట. ఇది సాధారణ సాఫ్ట్వేర్ జాబ్స్ కంటే కూడా చాలా చాలా ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. 3.5 లక్షలు వస్తుంది మామూలుగా అయితే సాఫ్ట్వేర్కి. ఇక సీనియర్ రోడ్లో 7 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సీనియర్ ఆర్కిటెక్ట్లకి ఏడాదికి 50 లక్షల నుంచి 80 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ ఎన్విడియా లాంటి టాప్ ప్రొడక్ట్ కంపెనీలు అయితే ఇది ₹1 కోటి కూడా దాటిపోతుందండి. ఇక భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయంటే ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీరు నేను చెప్పినటువంటి కొన్ని రోల్స్లో మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే ఏజెంట్కి ఇంజనీర్ అనమాట. అంటే స్వతంత్రంగా పనిచేసేటువంటి ఏజెంట్ని బిల్డ్ చేయడం కానీ ప్లాన్ చేయడం కానీ అమలు చేయడం కానీ. ఇక రెండోది ఏంటంటే ఆటోమేషన్ స్పెషలిస్ట్ అనే పేరుతోటి ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలో సంక్లిష్టమైనటువంటి పనులని ఆటోమేటెడ్ చేసేటువంటి ఏజెంట్లని రూపొందించడం అనమాట. మూడోది ఏంటంటే ఏజెంట్ డెవలపర్
డెవలపర్ అంటారు. అంటే బహుళ దశల్లో మల్టీ లెవెల్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసేటువంటి ఏజెంట్లని మీరు బిల్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నాలుగోది ఏంటంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారు. అంటే ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ అంటారు దీన్ని. పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఏజెంట్లు ఒకదాంతో ఒకటి ఎలా సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నది మీరు డిజైన్ చేస్తారనమాట. ఈ మార్పుని అందిపుచ్చుకున్న వాళ్ళే కెరీర్లో దూసుకుపోవడం అయితే ఖాయం. మరి మీరు ఏం నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అని అంటే సరే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ నేను ఏం నేర్చుకోవాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఇది చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న. ఇక్కడే ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది ఉందో చూడండి. ఏజెంటిక్ ఏ అనేది సాధారణ కోడింగ్ కాదండి, దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ కూడా ఉన్నాయి. ఒకటి ముఖ్యమైన టెక్నికల్ స్కిల్ ఏంటంటే, కోర్ టెక్నికల్ స్కిల్ ఏంటంటే పైథాన్ రావాలండి. ఇది ఏ ప్రపంచానికి భాష లాంటిది. పైథాన్ మీద మీకు బలమైనటువంటి పట్టు అయితే ఉండాలి. రెండు ఫ్రేమ్వర్క్లు కావాలి. అంటే ఇవే చాలా ముఖ్యమైనవి. లాంగ్ చైన్ కానీ లేకపోతే లాంగ్ గ్రాఫ్ కానీ, ఆటోజెన్ కానీ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఇలా తర్వాత క్రివ్ ఏఐలని ఇలాంటి ఫ్రేమ్వర్క్లు నేర్చుకోవడం అనేది మీరు తప్పనిసరి అనమాట. ఇవి ఇండస్ట్రీలో ఎక్కువగా వాడుకలో ఉన్నాయి ప్రస్తుతం. ఇక టూల్స్ వాడకం తెలియాలి, ప్లస్ ఏపీఐలు తెలియాలి. ఏ డేటాబేస్లు కానీ, వెబ్సైట్స్లు కానీ, ఇతర సాఫ్ట్వేర్లో కానీ ఎలా కనెక్ట్ చేయాలనేది మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇక డిజైన్ ప్యాటర్న్స్ ఎలా ఉండాలి, డిజైన్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలి. రిఫ్లెక్షన్ ఉండాలి. తన పని తాను చేసుకుని సమీక్షించుకొని తర్వాత తప్పును సరిదిద్దుకుంటుంది. అలాగే ప్లానింగ్ ఉంటుంది. ఒక పెద్ద పనిని చిన్న చిన్న పనులుగా విడగొట్టుకోవడం ఒకటి. తర్వాత మల్టీ ఏజెంట్ సిస్టమ్ ఉండాలి. అంటే చాలా ఏజెంట్లు ఒక టీమ్గా కలిసి ఎలా పనిచేయాలో నేర్చుకోవడం అనేది కావాలి. తర్వాత క్లౌడ్ అండ్ డిప్లాయ్మెంట్ అంటే మీరు తయారు చేసినటువంటి ఏజెంట్లను AWS కానీ, గూగుల్ కానీ, క్లౌడ్ కానీ, లేకపోతే అజూర్ లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్లలో ఎలా రన్ చేయాలనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. మరి ఎక్కడ నేర్చుకోవాలండి అంటే బెస్ట్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయంటే ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి ఆన్లైన్లో అద్భుతమైనటువంటి రిసోర్స్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ కోర్సెరాలో ఉన్నాయి. ఇక్కడ ఫుల్ స్టాక్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ మీద దృష్టి పెట్టి స్పెషలైజేషన్ ఉన్నాయి కోర్సులు. ఆ కోర్సులు మీరు చూడండి. ఇవి ఎంటర్ప్రైజ్ స్థాయి సిస్టమ్ను నిర్మించడం మీద ఒక మంచి అవగాహన అయితే కల్పిస్తాయి. ఇక డీప్ లెర్నింగ్ ఏఐ ఒకటి నేర్చుకోండి. ఏజెంటిక్ డిజైన్ ప్యాటర్న్స్, రిఫ్లెక్షన్ కానీ, ప్లానింగ్ లాంటివి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశము, వేదిక అనమాట. ఇక హగ్గింగ్ ఫేస్ అంటే వీరి ప్లాట్ఫామ్లో ఎన్నో ఉచిత ట్యూటోరియల్స్, కోర్సులు ఉన్నాయి. బిగినర్స్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వరకు కూడా అందరికీ ఇవి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఫ్రేమ్వర్క్ అంటే నిర్దిష్టమైన ట్యూటోరియల్స్ ఉన్నాయి. అంటే లాంగ్ చైన్ కానీ, కిరివ్ ఏఐ లాంటి అధికారిక వెబ్సైట్లోనే ఫ్రీ ఏఐ ట్యూటోరియల్స్ ఉన్నాయి. అలాగే డాక్యుమెంటేషన్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో మీ డిగ్రీ సర్టిఫికేట్ కంటే కూడా మీ గిట్హబ్ పోర్ట్ఫోలియోకే ఎక్కువ విలువ అనేది ఉంటుంది. మీరు లాంగ్ గ్రాఫ్ లేదంటే క్రివ్ ఏఐ ఉపయోగించి 2 లేదా 3 ఏజెంటిక్ ప్రాజెక్టులు చేసి వాటిని గిట్హబ్లో పెడితే మీరు ఇంటర్వ్యూలో ఒక స్టాండ్ అవుట్ క్యాండిడేట్ అయితే మస్ట్గా అవుతారనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు చూసింది జనరేటివ్ ఏఐ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా అనేది ఏజెంటిక్ ఏఐతో ఇప్పుడే మొదలైంది. ఇది కేవలం ఒక టెక్నాలజీ మార్పు కాదండి, ఇది మన పనిచేసే విధానాన్ని, మన ఆలోచన విధానాన్ని మార్చబోయేటువంటి ఒక గ్రేట్ విప్లవం అనుకోవాలి. భవిష్యత్తు వాళ్ళదే. ఎవరైతే దానికి ఈరోజే సిద్ధమవుతారో, ప్రిపేర్ అవుతుంటారో, ఈ కొత్త టెక్నాలజీ విప్లవంలో మీరు వెనకబడిపోవాలనుకుంటున్నారో లేదా అందరికంటే ముందు అడుగు వేయాలనుకుంటున్నారో, భవిష్యత్తు నడిపించాలనుకుంటున్నారో, ఆ నిర్ణయం అనేది మీరే తీసుకోవాలి. చివరిగా ఒక మాట చెప్తా. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం ఏంటంటే ఏజెంటిక్ ఏఐ ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్పీడ్గా ఎదుగుతున్న టెక్నాలజీగా మారుతుంది. ఎడ్ఫోర్స్ ఎంటర్ప్రైజ్ లెర్నింగ్ రిపోర్ట్ 2025-26 ఇది కొట్టి చూసుకోండి, మీరు గూగుల్లో కూడా దొరుకుతుంది. దీంట్లో ఏజెంటిక్ ఏఐ కోర్సులో చేరిన వాళ్ళ సంఖ్య దాదాపు రెట్టింపు అయిందటండి ఈ మధ్య. అంటే 57,536కి చేరుకుందట. కంపెనీలు ఇంకా ఈ ఏఐని కేవలం ప్రయోగాలకే పరిమితం చేయకుండా పెద్ద ఎత్తున అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పేసి కూడా ఈ నివేదిక అయితే చెప్తుంది. అదే టైంలో క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, డెవాప్స్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, లీడర్షిప్ ట్రైనింగ్లో కూడా భారీ డిమాండ్ అనేది పెరిగిందట. అంటే రాబోయే రోజుల్లో ఏజెంటిక్ ఏఐతో పాటు ఏఐకి సంబంధించినటువంటి ఆ నైపుణ్యాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు అయితే వస్తాయి. కెరీర్ అవకాశాలు కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ ట్రెండ్ని బట్టి తెలుస్తుంది. ఈ ఫ్యూచర్ టెక్నాలజీ మీద మీరు ముందుండాలంటే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే దయచేసి లైక్ బటన్ కొట్టండి, లైక్ కొట్టండి దయచేసి. ఈ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ డీపీలుగా పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తు అనేది అందరిది. ఏజెంటిక్ ఏఐ మీద మరికొన్ని ప్రాక్టికల్ వీడియోలు, ట్యూటోరియల్స్ కావాలనుకుంటే మాత్రం కింద ఒకసారి నన్ను అడగండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్లో చెప్పండి ఏజెంటిక్ ఏఐ గురించి మీరు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు ఏ రిసోర్స్తో మీ లెర్నింగ్ జర్నీని మొదలు పెట్టబోతున్నారని కూడా నాకు చెప్పండి. అలాగే మన ఛానల్ పేరును తెలుగు ఎగ్జామ్స్గా మారుద్దాము అనే ఒపీనియన్, మీ ఒపీనియన్, దాని మీద మీ ఒపీనియన్ కూడా కింద చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.